అందరు నమస్తే. ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఎట్లయిపోయినాయి రాజకీయ పార్టీల కంటే శివలింగం మీద తేలులాగా అయిపోయింది. దాన్ని చంపలేము, వదిలిపెట్టలేము. ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే ఈడీ అటు కాంగ్రెస్ లీడర్ల మీద కేసులు బుక్ అయినాయి. ఇప్పుడే కాదు, లాస్ట్ మనకు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నాం. సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడేం కాదు. అది లాస్ట్ 2 ఇయర్స్ 2022 నుంచి మనం ఫాలో అవుతున్నాం. అప్పటి నుంచి నడుస్తా ఇప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసులు. ఇంకా ఆ తర్వాత ఆ మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత, అటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అక్కడ డిప్యూటీ సీఎం సిసోడియా, ఇట్లా అందరి మీద కేసులు బుక్ చేసింది. రకరకాలు జరిగినాయి. కాకపోతే రాజకీయ పార్టీలు స్టాండులు, లేకపోతే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, ఇవి ఖచ్చితంగా చర్చ చేసుకోవాల్సిన అంశాలే. దీని మీద మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే, ఇప్పుడు రీసెంట్గా ఛార్జ్ షీట్ వేసింది. దానిలో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది, డీకే శివకుమార్ పేరు ఉంది, ఇంకా కొద్దిమంది పేర్లు ఉన్నాయి. అంతకుముందే మనకు సోనియా గాంధీ A1, రాహుల్ గాంధీ A2 అన్న విషయం అందరికీ తెలుసు. ఇవన్నీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి ఈడీ కేసులో ఆయన పేరు వచ్చింది కాబట్టి రాజీనామా చేయాలి సీఎం పదవికి అని అడుగుతున్నారు. అక్కడ నుంచి కౌంటర్ కూడా వస్తుంది. ఇక్కడ శ్రీధర్ బాబు లేకపోతే మిగతా వాళ్ళ మినిస్టర్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు. మీ పైన కేసు పెడితేనేమో ఈడీ పొలిటికల్ కేసు అంటారు మీరు, మా మీద కేసు పెడితే, మా ముఖ్యమంత్రి మీద కేసు పెడితేనేమో సీరియస్ కేసు అవుతుందా అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఈ కాంగ్రెస్ లీడర్లు ఏం తక్కువ లేదు. వీళ్ళు డబల్, త్రిబుల్, 4 గేములు అయిపోయినాయి ఆల్రెడీ. వీళ్ళు రకరకాల గేములు ఆడేసింది ఈడీతోన. అప్పుడు కవిత మీద కేసు బుక్ అయినప్పుడేమో ఆమె నేను ఏ నేరం చేయలేదు, ఇదంతా పొలిటికల్ కేసు అంటే అవుతుంది. ఆమె ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసింది. ఈమె ఖచ్చితంగా తప్పు చేసింది, 100 కోట్లు సంపాదించింది. అట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేసినారు. దానిలో శ్రీధర్బాబు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ మీద కేసు బుక్ అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ కేసు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు బుక్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఒరిజినల్ కేసు అంటారు. వాళ్ళ మీద కేసు అయినప్పుడు వాళ్ళు ఇదంతా పొలిటికల్ గేమ్, ఇది మా మీద రాజకీయ పొలిటికల్ ఆట స్టార్ట్ చేసింది, మనం పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు, మనం బంధం చేయడానికి కేసు పెట్టారు కవిత మీద అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ముందే ఒక పెద్ద గేమ్ స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు కేజ్రీవాల్ వీళ్ళ ఇండియా అని ఒక టీం ఉండే కదా, వీళ్ళకి ఇప్పుడు లేదా, అది అంతా ఇసుకపోయింది. కానీ INDIA ఉండే కదా, ఆ టీంలో కేజ్రీవాల్ చేరిండు అప్పుడు ఎలక్షన్స్ ముందర, ఢిల్లీ ఎలక్షన్స్ ముందర. ఇదంతా చేరినప్పుడు అక్కడ జార్ఖండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా హేమంత్ సోరెన్, వాళ్ళందరూ ఉన్నారు దానిలో. అయితే వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ ఒక బహిరంగ సభ పెట్టింది ఢిల్లీ రామ్లీలా మైదాన్లో. బహిరంగ సభ పెట్టి దానికి రాహుల్ గాంధీ అటెండ్ అయ్యి రాహుల్ గాంధీ స్పీచ్ ఏం తెలుసా? ప్రతిపక్షాల మీద ఈడీని ప్రయోగిస్తున్నది మోడీ, ప్రయోగిస్తున్నాడు, మోడీ ఈడీ ఒకటే. ఇప్పుడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం కానీ, కేజ్రీవాల్ మీద కేసు బుక్ చేయడం కానీ, హేమంత్ సోరెన్ మీద కేసు బుక్, ఒకటే కేసు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇది, కవిత కేసు ఇదంతా ఒకటే కేసులో వీళ్ళంతా ఉన్నారు. ఆ టైంలోనే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలేమో కవిత మీద పెట్టింది ఒరిజినల్ కేసు అంటారు, అక్కడ రాహుల్ గాంధీ ఏమో కేజ్రీవాల్ పెట్టింది పొలిటికల్ కేసు అంటాడు. హేమంత్ సోరెన్ మీద పెట్టింది అది వేరే గన్ల కేసు, అక్కడ ఏదో సొంత బంధువులకు లబ్ధి చేకూర్చారు గన్నులు లీజుకి ఇచ్చని. ఆ కేసు ఏమో అది పొలిటికల్ కేసు అంటారు రాహుల్ గాంధీ. అప్పుడే స్టార్ట్ చేసిన డబల్ గేమ్ ఈడీ పైన. ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. అయితే వీళ్ళందరి మధ్య అసలు బీజేపీ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకు బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే, ఈడీ దేశవ్యాప్తంగా ఈ 11 సంవత్సరాలలో కేసులు పెట్టిన వాళ్ళు, అంటే కేసుల్లో రైడ్స్ చేసో రకరకాల కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, బీజేపీ పోతే ఇక వాళ్ళని వదిలేసింది. అసలు బీజేపీలో ఉన్న నేతల పైన ఇప్పటిదాకా ఈడీ సిబిఐ కేసులు ఒక్కటంటే ఒక్క కేసు కూడా బుగ్గాలి. ఇంకా దాని పారదర్శకత చూడండి ఒకసారి ఎట్లుందో. ఇప్పుడు కవిత మీద కేసు పెట్టిండ్రు, ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిండ్రు, అటు సోనియా గాంధీ మీద కేసు పెట్టిండ్రు, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టిండ్రు, ఇక దేశవ్యాప్తంగా చాలా ప్రతిపక్షాల మీద కేసు పెట్టిండ్రు. కానీ బీజేపీలో ఉన్న లీడర్ల పైన ఏ రాష్ట్రంలో కూడా ఒక్కటంటే ఒక్క కేసు కూడా బుక్ కాలేదు ఈడీ సిబిఐలో. ఇక ఆల్రెడీ అక్కడ వేరే వేరే పార్టీలో ఉండి ఈడీ సిబిఐ కేసులు బుక్ అయింటాయి కదా. మన దగ్గర ఇప్పుడు ఏపీలో ఉన్నారు కదా, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటపాటు ఉన్నప్పుడు కేసు బుక్ అయినాయి. వాళ్ళు బీజేపీ పోగానే అయిపోయింది. అప్పట్లో కేసీఆర్ చెప్తుండే వాషింగ్ పౌడర్ నిర్మా అని. అట్లనే ఉన్నది. ఆడిపోతే ఏం కేసులు లేవు. ఇప్పుడు కవిత మీద కేసు ఉంది, ఆ గమ్యం ఏందో మనం ఇప్పుడే తెలియదు. కానీ అంటే బీజేపీ పోతే కేసులు ఉండవు, బీజేపీలో ఉంటే అసలు రైట్సే ఉండవు. బయట రైట్స్ అయినప్పుడు కేసులు అయినా బీజేపీ పోతే వాళ్ళు శుద్ధపూసలు అయిపోతారు అనమాట. అంటే ఇక్కడ ఈడీ వ్యవహారం కూడా పెద్ద చర్చనే.
సుప్రీంకోర్టు మొన్ననే చివాట్లు పెట్టింది ఈడీకి. అసలు మీరు అన్ని కేసులు ఒకటేలాగా ఉన్నాయి. ఏ కేసులో సాక్ష్యాలు ఉండవు. అన్ని కేసులు ఒకటేలాగా చెప్తున్నారు మీరు. చైన్ ఇవన్నీ పట్టకపోతే నేను పలానా ఎమ్మెల్యేకు ఇచ్చిన పైసలంటే ఎమ్మెల్యే పట్టుకుపోతారు. ఎమ్మెల్యే మీద కేసు బుక్ అవుతుంది. ఎమ్మెల్యే ఇంకోరికి ఇచ్చినట్టు ఆయనకి అసలు ఒక్క ప్రూఫ్ ఉండదు. ఇదే పని. తప్పించుకొని చెప్తారో ప్రాథమిక ఆధారాలు ఉండాలి కదా! ఆ ప్రాథమిక ఆధారాలు ఉండకుండానే చేస్తున్నది ఈడీ కేసులు అనేది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అందుకు. అసలు కేసులు పెట్టిన దానిలో వాళ్ళ 5,000 కేసులు 5,500 కేసులు పెట్టిండ్రు సంవత్సరంలో ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ వచ్చినాక. దానిలో ప్రూవ్ చేసింది ఎన్ని తెలుసా? ప్రూవ్ చేసిన కేసులు 5,000 కేసుల్లో 3-4 కేసులు ప్రూవ్ చేసిండ్రు. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? అంటే దేనికోసం వాడుతున్నట్టు ఈడీని? దేనికోసం అవుతున్నట్టు ఇవన్నీ రైట్స్? అంటే రాజకీయాల కోసం. నేను పొంగులేటి విషయం నేను మళ్ళీ చెప్తున్నా మీకు. పొంగులేటి విషయంలో కేసు అయింది. పొంగులేటి ఇంట్లో రైడ్ అయింది. ఇప్పటిదాకా ఈడీ ప్రెస్ నోట్ ఇవ్వలే. ఏముంది ట్రాన్స్పరెంట్? అసలు ఆ ఇంట్లో ఏం దొరకకపోతే కూడా ఈడీ ఒక ప్రెస్ నోట్ ఇస్తుంది. దొరకలే, ఒక్క పైసా కూడా దొరకలే, మేము 2 రోజులు వెతికినాం, అసలు నో, ఈయన తెల్ల పేపర్ లాంటి మనిషి పొంగులేటి శ్రీనివాసరావు ఇవ్వచ్చు ఒక ప్రెస్ నోటు. ఇవ్వలే. అసలు ఏ ప్రెస్ నోట్ ఇవ్వలే. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సేమ్ అది కూడా. వచ్చిర్రు 2 రోజులు మంచిగా తిన్నారు, 2 రోజులు ఈయనే వన్నారు, 2 రోజులు ఈయనే లెక్కలు పెట్టిన పైసలు, డబ్బాలు వేసుకపోయారు, జీపులు వచ్చినాయి, పోలీసులు వచ్చిర్రు, అందరూ వచ్చిర్రు. ఇంత గప్చుప్. అసలు మేము రానేలేదు, మేము చూడలేదు, మాకేం దొరకలేదు అన్నట్టు ఈడీ వివరించింది. ఎట నమ్మాలి? ఈడీ కేసులు ఇవన్నీ ఎట నమ్మాలి? మళ్ళీ ఏమనంటే అవినీతి, దేశంలో అవినీతి మేము అస్సలు ఒప్పుకోమని బీజేపీ నేతలు, మోడీ అందరు చెప్తారు. ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది. అవినీతిని ఖచ్చితంగా కూకడవేలతో ఎత్తేయాల్సిందే. కానీ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీళ్ళ మీద బీజేపీయేతర పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వీళ్ళు కొట్టుకోవాలన్నమాట. ఈడీ ముందర పెట్టుకొని కొట్లాడాలి. ఈడీ నీ మీద కేసు అయినా కాబట్టి నువ్వు దొంగమని వీళ్ళు అనాలి, వాళ్ళ మీద కేసు అయినప్పుడు వీళ్ళు దొంగ అనాలి, వీళ్ళ మీద కేసు అయినప్పుడు వాళ్ళు దొంగ అనాలి. అసలు వాళ్ళు తప్పించుకుంటున్నారు దీనిలో. మిగతా అంతా నడుస్తుంది. అసలు వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరావు ఇంట్లో దొరికిన పైసలు ఎడిపోయినాయి? హర్యానా ఎలక్షన్స్ పోయినాయా? ఏ పార్టీ వాడుకున్నది? ఎవరైనా చెప్పగలరు? వారికి ఈడీ ఎందుకు, బోడీ ఎందుకు, ఇదంతా ఎందుకు? ఇదంతా ఇక ట్రాన్స్పరెంట్ లేనప్పుడు, పారదర్శకత లేనప్పుడు ఇంకెందుకు రైట్స్, ఇంకెందుకు కేసు? ఎనీవే, ఇదంతా ఒక చిచ్చు. రాజకీయాలలో ఈడీ కూడా ఒక పొలిటికల్ పార్టీ అయిపోయింది అనేది కనిపిస్తుంది. ఒక పొలిటికల్ పార్టీ, అది కూడా ఒక పొలిటికల్ పార్టీ అనమాట. దాన్ని వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.